అట్టడుగు ఆవిష్కరణలు ధారావాహికలో భాగంగా ఈ వారం మనం గ్రామీణ రైతు ఉధా భరలి గారి గురించి తెలుసుకుందాం. రచన డాక్టర్ చాగంటి కృష్ణకుమారి. అరటి పండును తిన్నంత సులభంగా కొబ్బరికాయను తినడం సాధ్యం కాదు. అందుకే మన తెలుగు సాహితీ విమర్శకులు కదళీపాకం, నారికేళపాకం వంటి పదాల్ని సృష్టించారు. ఓ గారాబాల చిట్టి తల్లి, సీతాఫలాల రుచి ఇష్టమే నాకు, కానీ అబ్బా ఒక్కొక్క గింజ తీసుకుంటూ తినాలంటే చెడ్డ చిరాకు బాబు. ఆ పండు గుజ్జు అలా కాక గింజ నోటికి అడ్డు తగలకుండా ఉంటే ఎంత బాగుంటుంది అంటుంది. దానిమ్మ పండ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళమ్మ దానిమ్మ పండు వలిచి గింజల చుట్టూతా ఉన్న పలచని పొరల్ని తొలగించి గింజల్ని చిన్న గిన్నెలో వేసిస్తే తింటుంది. ఓపిగ్గా చెయ్యాలా పని. పలచని పొరలు పంటికి తగిలితే దానిమ్మ రుచిగా ఉండదు. ఒకటి అరా పండ్లను అలా వలిచి పెట్టడం తల్లులకు ఆనందాన్నిచ్చే పనే, కానీ పెద్ద పెట్టున వ్యాపార స్థాయిలో దానిమ్మ పండ్లను వలిచి రసాన్ని తీయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారాన్ని సాధించలేక యుఎస్ ఎక్స్పర్ట్లు సైతం తలలు పట్టుకున్నారు. భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సామాన్య రైతు ఉధా భరలి. ఇతను దానిమ్మ పండు పైన ఉండేటువంటి దళసరి పెచ్చుని, లోపలి పలచని పొరని గింజలకి ఏమాత్రం దెబ్బ తగలకుండా తీయగలిగిన ఒక యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. బెంచీ మీద అమర్చి ఉన్న ఈ యంత్రం గంటకి 50 నుండి 55 కిలోల దానిమ్మ పండ్ల నుంచి గింజల్ని తీయగలదు. ఈ ఆవిష్కరణని నాసా ఎక్సెప్షనల్ టెక్నాలజీ అచీవ్మెంట్ మెడల్కి జూలై 5, 2012న నాసా ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ యంత్రాలు యుఎస్, టర్కీ దేశాలకి మన దేశం నుంచి ఎగుమతవుతున్నాయి. ఇదొక్కటే కాదు, ఉధాబ్కి 39 యూనివర్సల్ పేటెంట్లు ఉన్నాయి. ఇంతవరకు 98 ఇంజనీరింగ్ పరికరాలని రూపొందించాడు. ప్రస్తుతం మరో 53 పరికరాలని రూపొందించే యోచనలో ఉన్నాడు. అలా వరుసగా ఆవిష్కరణల తర్వాత ఆవిష్కరణలు చేస్తున్న ఉధాబ్ రూపొందించిన పరికరాలు చాలా రకాల పనుల్ని సులువుగా చేసుకోవడానికి పనికొస్తున్నాయి. వాటిలో పోక చెక్కల్ని తీసే పరికరం. చేతితో పోకల్ని తీయడం శ్రమతో కూడుకున్న పని. అలా చేసినప్పుడు చేతివేళ్లు తెగిపోయే అవకాశాలు ఎక్కువే. నిమిషానికి 100 నుంచి 120 పోక గింజల్ని పోక నుంచి తీసే పరికరాన్ని ఇతను తయారు చేశాడు. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగలిగే విద్యుత్ పరికరం కస్సావా దుంపల తొక్కల్ని వెలిచే ఇది నిమిషానికి 5 కిలోల కస్సావా దుంపల చెక్కు తీస్తుంది. గౌహతికి చెందిన వ్యాపార రంగ నిపుణుడొకరికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ లైసెన్స్ పొందడానికి తోడ్పాటునందించింది. కెన్యాకి చెందిన ఒక వినియోగదారుడు ఈ పరికరాన్ని కొన్నాడు. ఇక వెదురు బొంగుల్ని చీల్చడం శ్రమతో కూడుకున్న పని. పొడవాటి వెదురుల్ని తెగ్గొట్టి సైజుల వారీగా ముక్కలు చేయడం, చీల్చడం, వాటి ఉపరితలాల్ని సాపు చేసి మెరుగుపెట్టడం వంటి పనుల్ని చేయగల యంత్ర సముదాయం ఇది. వీటిని ఎన్ఐఎఫ్ సహాయంతో ఉత్తర కచార్ కొండలపైన గల NERCRMP అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అన్నమాట, వీరి యొక్క కామన్ ఫెసిలిటీ సెంటర్లో అందుబాటులోకి తెచ్చాడు. ఇంకా వెల్లుల్లి తొక్క తీసే యంత్రం, పొగాకుల్ని కత్తిరించే యంత్రం, ధాన్యపు గింజల్ని నూర్చే యంత్రం, దంతి అంటే జట్రోఫా గింజల్ని తీసే పరికరం, పొంట పొలాల్లో కలుపుని తీసే యంత్రం, చేపలు, పశువుల దాణాల్ని కత్తిరించడానికి పిడి కురచగా ఉన్న చిన్న గొడ్డలి తయారీ, పొలాల్లో గోతులు తవ్వే యంత్రం, రెమీ రీకార్టికేషన్ యంత్రం, పండ్ల రసాల్ని తీసే పరికరం, పట్టు పురుగులుండే పిసినికాయల్ని తెరిచే యంత్ర సాధనం. ఇలా ఇతను తయారు చేసిన చాలా పరికరాలు విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. పట్టుదారపు ఉండల్ని చుట్టే అధునాతన యంత్రాన్ని తయారు చేయడానికి సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఇతని సహకారాన్ని కోరింది. అంతేగాక స్టివియాని గుండ చేసే పరికరాన్ని అంటే పొడిగా చేసే పరికరాన్ని, పండ్ల గుజ్జు తీసే యంత్రాన్ని NERCRMP వారి కోసం రూపొందించాడు. అతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి రిసోర్స్ స్కాలర్గా, గౌహతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్కి సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. అనేక పాఠశాలలు, కళాశాలల్లోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గౌహతిలోనూ రిసోర్స్ స్కాలర్గా పాఠాలు చెబుతున్నాడు. పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో సంబంధాల్ని కలిగి ఉన్నాడు ఉధా భరలి. ఒక సామాన్య గ్రామీణ రైతుకి
ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒకసారి అతని జీవిత వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఉధా భరలి 1967లో అస్సాంలోని ఉత్తర్ లక్ష్మీపూర్ జిల్లాలో పుట్టాడు. లక్ష్మీపూర్లోనే ఇతని పాఠశాల చదువు పూర్తయింది. అతనిలో యంత్ర పరికరాల్ని తయారు చేయాలనే తపన సహజ సిద్ధంగా ఉంది. అటువంటి ఆసక్తి కలవాడవడం చేత జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. కానీ అస్సాంలో మాటిమాటికి జరుగుతున్న ఆందోళనల వల్ల 3 నెలలకే కాలేజీ వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా మద్రాస్ చాప్టర్ వారి కరస్పాండెన్స్ కోర్సులో చేరి చదువుకోవాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతని తండ్రి మరణించగా ఆ కోర్సు కూడా పూర్తి కాకుండా మధ్యలోనే వదిలిపెట్టాడు. అయితే ఏఎంఐ మాత్రమే చేయగలిగాడు. తండ్రి మరణించిన నాటికి 18 లక్షల పీకల్లోతు అప్పుతో వారి కుటుంబం ఉంది. చిన్న చిన్న పనులు చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఎంత అప్పును తీర్చడం సాధ్యం కాదు. అది ఉధాబ్ నెత్తి మీద భారంగా ఉంది. వారి గ్రామానికి ఆనుకుని చాలా తేయాకు సంస్థానాలు ఉన్నాయి. 1988లో వీరికి టీ పొడిని పొట్లం కట్టడానికి పాలిథీన్ సంచుల అవసరం పెద్ద పెట్టున ఉండేది. అప్పట్లో బజార్లో దొరికే పాలిథీన్ సంచుల్ని తయారు చేసే యంత్రం ధర 4 లక్షల రూపాయలు ఉండేది. కేవలం 67,000 రూపాయలకే అటువంటి యంత్రాలను రూపొందించి అమ్మకానికి పెట్టాడు. చుట్టుపక్కల ఉన్న తేయాకు సంస్థానాలే కాకుండా ఇతరులు కూడా ఉధాబ్ యంత్రాలను కొనుక్కున్నారు. బాగా లాభాలు రావడంతో తండ్రి చేసిన అప్పుల్ని సునాయాసంగా తీర్చగలిగాడు. ఇది అతనికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆత్మవిశ్వాసంతో మరిక వెనక్కి తిరిగి చూడలేదు. ఆవిష్కరణ వెంబడి మరో ఆవిష్కరణను సాధిస్తూ ఈ రోజున ఈ స్థానంలో నిలబడ్డాడు. 1995లో చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని ఒక జల విద్యుత్ కేంద్రం వారు వారి యంత్రాల పనితీరు పర్యవేక్షణకి ఉధాబ్ని ఆహ్వానించి కాంట్రాక్ట్ని ఇచ్చారు. చైనా సరిహద్దు అనేసరికి సాధారణంగా ఎవరూ మొగ్గు చూపరు. కానీ ఇతను వెళ్ళాడు. అయినప్పటికీ అన్న చనిపోవడంతో 3 ఏళ్లకే తప్పనిసరిగా ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి వరుస పెట్టి పలు ఉపయోగకర పరికరాల తయారీలో తలమునకలవుతూ లక్ష్మీపూర్ గ్రామంలోనే కాలం గడుపుతున్నాడు. ఉధాబ్ సమిష్టి కుటుంబంలో భార్య, కొడుకు, తల్లి, చనిపోయిన అన్నగారి భార్య, 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. అన్నగారి భార్యకు తిరిగి వివాహం చేయాలనే సంకల్పం ఉంది. ఉధాబ్కి పుస్తకాలు చదవడం అలవాటు. వైద్యం పట్ల ఆసక్తి ఉంది. హోమియోపతి చదువుకుని అనియత పట్టాని అంటే ఇన్ఫార్మల్ డిగ్రీ కూడా పొందాడు. ఉధాబ్ భరలి తయారు చేసిన యంత్ర పరికరాల్ని పరిశీలించి చూస్తే వాటిలో చాలా వరకు అవి వ్యవసాయదారులకు పనికొచ్చే విధంగాను, ప్రధానంగా ఆగ్రోటెక్తో సంబంధం కలవిగాను కనిపిస్తాయి. అంతేకాదు హిమాలయ పర్వత పాదాల చెంత, బ్రహ్మపుత్ర నదీ తీరాన గ్రామీణ సౌందర్యంతో విరాజిల్లుతున్న తన స్వగ్రామం లక్ష్మీపూర్లోనే స్వయంగా ఒక కార్ఖానాని నెలకొల్పాడు. అందంగా ఏపుగా పెరిగిన తేయాకు తోటల మధ్యన ఉన్న ఆ కార్ఖానా పేరు యూకేబీ ఆగ్రోటెక్. ఇక్కడికి భారతదేశం నుండే కాక విదేశాల నుండి కూడా వారి వారి సమస్యలను పరిష్కరించగలిగిన ప్రత్యేక పనిముట్లని రూపొందించాల్సిందిగా ఈమెయిల్, ఫోన్ల ద్వారా పురమాయింపులు వస్తూ ఉండేవి. 3 నెలల వ్యవధిలో అతను వారి అవసరాలను తీర్చుతాడు. వీటికి పేటెంట్ హక్కులన్నీ అతనికే చెందుతాయి. పురమాయింపులు ప్రభుత్వం నుంచి వచ్చినవైతే 48,000 రూపాయల వరకు, వ్యక్తుల నుంచి వచ్చిన వాటికి 24,000 రూపాయల వరకు తీసుకునేవాడు. పూర్తి చేసిన పురమాయింపుల ద్వారా స్వీయ ఆవిష్కరణల అమ్మకాల ద్వారా అతనికి డబ్బు వస్తూ ఉంటుంది. కొనుక్కోలేని వారికి తన పరికరాలని ఉచితంగా ఇస్తాడు. యూకేబీ ఆగ్రోటెక్ కార్ఖానాలో ఉధాబ్ యువకులకి శిక్షణ తరగతులను నిర్వహిస్తాడు. వారు 3 నెలల వ్యవధిలో కార్ఖానాలో చెప్పుకోదగిన నైపుణ్యాన్ని ప్రదర్శించగలగాలన్నటువంటి నిబంధనతో మొదట వారికి 1,000 రూపాయల వేతనం కూడా ఇస్తాడు. వారు వారి పనితనాన్ని నిరూపించుకోగలగాలి. అప్పుడు వారిని తన కార్ఖానాలోనే 2,000 రూపాయల నెలసరి జీతానికి పనిలో పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి తను నేర్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిత్యావసరాలకి అన్వయించుకోగలగడం ఎవరికైనా సాధ్యమేనని, వారికి విజ్ఞాన శాస్త్రాల నేపథ్యం ఉన్నదా లేదా అన్నదానితో అది ముడిపడి ఉండదని ఉధాబ్ అంటాడు. అందువల్ల తన కార్ఖానాలో శిక్షణ ఇవ్వడానికి అభ్యర్థి విద్యార్హతలను లెక్కలోకి తీసుకోడు. నా దృష్టి అంతా ఆవిష్కరణలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధిపైనే అంటాడు. అస్సాంలో వ్యవసాయాధారిత పరిశ్రమలకి ఎక్కువ అవకాశాలున్నాయి. మీరు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలనే ఎక్కువగా రూపొందించారు. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రకారం చేశారా అని ఒకరు అడిగిన ప్రశ్నకు అతను ఏం చెప్పాడంటే, నేను అలా అనుకోలేదు. నా పరికరాలు సామాన్యుడు కొనుక్కోగలిగినవి, వినియోగించుకోగలిగినవిగా ఉండాలి. తద్వారా అతను లాభపడాలి. అటువంటి పరికరాల రూపకల్పన చేయాలనే ముఖ్య లక్ష్యంతో నేను కృషి చేస్తున్నాను. నా ఆవిష్కరణల ఉద్దేశం అదే అని ఉధాబ్ చెప్పాడు. జనవరి 2012లో స్వల్పస్థాయి తేయాకు పంటల్ని తాత్కాలికంగా వేసుకుని బతికే రైతులకి ఒక మినీ సిటీసీ ప్లాంట్ను 6 లక్షల వ్యయంతో నిర్మించాడు.
14/20 అడుగుల స్థలంలో ఏర్పాటు చేసుకోగలిగిన ఈ ప్లాంట్ 2 కిలోవాట్ పవర్ని వాడుకుంటూ రోజుకి 100 కిలోల టీ పొడిని అందించగలదు. డెన్మార్క్ కంపెనీ ఒకటి అక్కడి గ్రామ ప్రజల ఉద్యోగ అవకాశాలను పెంచడానికి మినీ సిటీసీ ప్లాంట్ కావాలని, అందుకు అవసరమైన ఆర్థిక సహాయం ఇస్తా ఉంటూ ముందుకొచ్చింది. ఉధాబ్ తన నేపథ్యం గురించి మాట్లాడుతూ, నేను చాలా కష్టాల నుంచి పైకొచ్చిన వాడిని. మా కుటుంబానికి ఒకే ఒక ఆవు ఉండేది. అది ఇచ్చే పాలని 5-6 పంచుకునేవాళ్ళం. పస్తులు పడుకున్న రోజులున్నాయి. ఏమీ లేని వారికి, అవసరం ఉన్నవారికి జీవనోపాధి కల్పించాలి. ఉదాహరణకి అస్సాంలో కొబ్బరికాయల్ని అమ్ముకుంటున్నారు, కానీ కొబ్బరి ఆకుల్ని వినియోగించుకోవటం లేదు. కొబ్బరి ఆకుల ఈనెల్ని తీసి చీపుర్లను కట్టగల యంత్రాన్ని రూపొందించగలిగితే, అది తక్కువ ధరకు లభించితే దానితో కొబ్బరికాయల వల్ల వచ్చే లాభాన్ని మించిన లాభాన్ని సామాన్యుడు పొందగలుగుతాడు. ఇటువంటి ఆవిష్కరణ సామాన్యుడికి మేలు చేస్తుంది కదా అంటాడు. మీ ఆవిష్కరణల విషయమై భద్రతని ఏ విధంగా పొందగలుగుతున్నారు అని ప్రశ్నించినప్పుడు, భారత ప్రభుత్వపు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారికి చెందిన స్వయం ప్రతిపత్తితో నడిచే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లో నా ఆవిష్కరణలన్నీ నమోదై ఉన్నాయి, అన్నిటికీ పేటెంట్లు లభిస్తున్నాయి అని చెప్పాడు. వికలాంగులు ఇతరులపై ఆధారపడకుండా కాలకృత్యాల్ని తీర్చుకునేటట్టు ఒక మెకనైజ్డ్ టాయిలెట్ని చక్రాల కుర్చీకి అమర్చాలని, బట్టలు మార్చుకోవడం, అన్నం తినడం లాంటి వ్యక్తిగత పనులు చేసుకోవడానికి పూర్తి యంత్ర సహాయాన్ని వారికి అందించాలనేది నా కోరిక. నేను కంటున్న కల. ఇది వాస్తవ రూపంలో పెట్టగలిగితే అది నేను ఒక మానవునిగా గర్వించే సందర్భం అవుతుంది అని ఉధాబ్ చెప్పాడు. ఉధాబ్ భరలి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకున్నాడు. ప్రెసిడెంట్ అవార్డు ఫర్ ఇన్నోవేషన్ 2009, NIF ఇండియా వారి సృష్టి సమ్మాన్ మాస్టర్ ఇన్నోవేటర్ అవార్డు, భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వారి మెరిటోరియస్ ఇన్వెన్షన్ అవార్డు 2010లని పొందాడు. బెంచ్ టాప్ పొమోగ్రెనేట్ డీ సీడర్ ఆవిష్కరణతో నాసా వారు ఇచ్చే నాసా ఎక్సెప్షనల్ టెక్నాలజీ అచీవ్మెంట్ మెడల్కి ఎంపికయ్యి భారత జాతి గౌరవాన్ని నిలబెట్టాడు. ఇవి ఉధాబ్ భరలి ఆవిష్కరణలు, వాటి విశేషాలు. ఇంతటి విశేష కృషి చేసినటువంటి ఉధాబ్ భరలి గారిని 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇది గ్రామీణ శాస్త్రవేత్తలందరికీ లభించిన గొప్ప గౌరవంగా చెప్పుకోవాలి. వచ్చే వారం మరో గ్రామీణ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.